హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 8. సాయంత్రం 5 గంటలయింది. సూర్యుడు పెద్ద పెద్ద భవంతుల వెనక్కు జారిపోవటంతో రోడ్ల మీద నీడలు ఆవరించి చీకటి పడేటందుకు వెలుగుకు నల్లటి తెరలు కప్పేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. అవంతి హోటల్ డ్యూటీ అయిపోవటంతో రోడ్డు మీదకు వచ్చి చెట్టు క్రిందగా నిలబడింది, వస్తానన్న జయంత్ కోసం ఎదురుచూస్తూ. 5 నిమిషాలైనా రాలేదు. 10 నిమిషాలైనా రాలేదు. క్షణక్షణానికి అసహనంగా చేతి గడియారం వంక చూసుకుంటున్నది. అప్పుడే 5 దాటి పావుగంట అయింది. ఇక రాడేమోనన్నట్లుగా నిరాశ చెందింది. కాని జయంత్ వస్తానని చెప్పి ఇంతవరకు ఎన్నడూ రాకుండా ఉండలేదు. హలో అవంతి, ఆలోచిస్తూ తలవంచుకు నిలుచున్నదల్లా ఎవరో పిలిచారు అన్నట్లుగా చటుక్కున తలెత్తిది. ఎదురుగా సుధాకర్. అతడి పక్కగా మరో మనిషి. ఏవిటి ఇక్కడ నిల్చున్నావు? మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నది కాస్త ముఖం చిట్లించి. ఇతడు నా స్నేహితుడు. నాతో పాటే వ్యాపారం చేస్తుటాడు. ఈమె అవంతి. నా వుడ్బీ పరిచయాలు చేశాడు. అతడి మాటలకు అవంతి ముఖం తెల్లగా పాలిపోయింది. పెదవులు భయంతో అల్లల్లాడసాగినయి. వస్తా అవంతి. మేం అర్జెంటు పనిమీద వెళుతున్నాం. మరోసారి మా మిత్రుణ్ణి మనింటికి తీసుకువస్తానులే అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు సుధాకర్ మిత్రుడితో కలిసి. అతడున్న ఆ ఒక్క నిమిషం అవంతికి ఒళ్లంతా కంపరమెత్తినట్లనిపించింది. అతడు వెళుతున్న వైపే అసహ్యంగా చూస్తూ ఉండిపోయింది. రోగ్ వినబడనట్లుగా నసుక్కున్నది. ఎవరా రోగ్? ఎదురుగా జయంత్ నవ్వుతూ ఆగిన హీరో హోడా మీద కూర్చుని కనిపించాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? చాలా కోపంగా అడిగింది. అవంతిని ఎప్పుడూ అతడు అలా చూడలేదు. ఆమె కోపం దేనికో, ఏమైంది అన్నాడు చిన్నగా. అర్థం కాలేదు. ఆ రోగ్ కనబడి నేను తన ఉబ్బీనంటూ మరో చండాలుడికి పరిచయం చేశాడు. జయంత్ ఫక్కున నవ్వాడు. వాడి ఉద్దేశ్యంలో అది నిజమే కదా అన్నాడు. నా ఇష్టాలతో పనిలేదా? కళ్ళు ఎరుపు చేసుకుని నిప్పులు కురిపిస్తున్నట్లుగా అన్నది. ముందు శాంతించు తల్లి. కోపాలు, ఆవేశాలతోనూ పనులు జరగవు. ఆ వెధవను కొన్నాళ్లలా లొట్టలేసుకుంటూ తిరగని తరువాత ఇక నాలిక బయటకు కనబడకుండా నేను వాడి నోరు కుట్టేస్తాను అన్నాడు. ఇది రోజూ చెబుతున్నదేగదా అన్నది విసురుగా. నేను చెబుతున్నాను. ఇది నీవల్ల కాదు. ఊరికినే వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అని డంబారు పలకటం తప్ప గుండెల్లో నుంచి ఎగతన్నుకొస్తూ ఉన్న కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నది. జయంత్ ఆమె చాలా ఆవేశంలో ఉన్నదని గ్రహించాడు. తను ఏం మాట్లాడినా ఆమెకు తప్పుగానే తోయవచ్చు. అందుకే కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు ఒకళ్లనొకళ్లం చూసుకుంటూ ఈ నడిరోడ్డు మీద ఎగ్జిబిషన్లో మళ్ళా వెళాం పద అంటూ మోటార్ బైక్ వెనకాల ఎక్కి కూర్చున్నది. జయంత్ మాట్లాడకుండానే స్టార్టు చేశాడు. తీసుకువెళ్లి ఆనందభవన్ ముందు ఆపాడు. ఇప్పుడు ఇక్కడకు దేనికి? కాస్త చల్లటి పానీయమేదైనా గొంతులో పోస్తే శరీరమూ, మనస్సూ చల్లబడతాయి అన్నాడు చిన్నగా నవ్వి. అవంతి మాట్లాడలేదు. మౌనంగా జయంత్ను అనుసరించింది. రూపాయి మేడమీదకు వెళ్లి ఎవ్వరూ లేని చోట ఓ మూలగా కూర్చున్నారు. ఇవాళ సుధాకర్ను అరెస్టు చేయించమంటావా? ఏ నేరం మీద? నిన్ను టీజ్ చేస్తున్నాడని. ఏ ఫైన్తోనో 10 రోజుల జైలు శిక్షతోనో బయటపడి తరువాత నా జీవితం నాశనం చేయటానికా అన్నది క్రుద్దుగా. మరేం చేయమంటావ్ నన్ను అన్నాడు తనలోని చికాకును కంట్రోల్ చేసుకుంటూ. అవంతి మాట్లాడలేదు. సప్లయర్ పెట్టి వెళ్లిన మంచినీళ్ల గ్లాసు తీసుకుని త్రాగుతూ కూర్చున్నది. ఇవాళ ఎంతో సరదాగా గడుపుదామనుకున్నాను. కాని ఆ త్రాష్టుడు నా మూడంతా పాడు చేశాడు. జయంత్ అప్పుడే గుర్తుకు వచ్చినవాడిలా హ్యాపీ బర్త్డే టు యూ అన్నాడు చేయిజాస్తూ. కనబడుతూనే ఉన్నదిగదా బర్త్డే ఎంత హ్యాపీగా ఉన్నదో. మళ్లీ చెప్పుకోవటం కూడా దేనికి అన్నది ముఖం చిటపటలాడిస్తూ. జయంత్ చిన్నగానవ్వి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. తలంటి పోసుకోవటంతో జుట్టు రాగి రంగులోకి మారి గాలికెగురుతూ ఎంతో అందాన్ని చేకూరుస్తున్నది ఆమె మొహానికి. పుట్టినరోజు కోసమని ప్రత్యేకంగా కొనుక్కున్న లేత నీలం రంగు చీరలో ఆమె తలతలా మెరిసిపోతున్నది. నుదుట పెట్టుకున్న చిన్న తిలకం బొట్టు విశాలమైన ముఖంలో నక్షత్రంలా మెరుస్తున్నది. వేసుకున్న లేత గులాబీ రంగుతో మంచులో తడిసినట్లు ఉన్న పెదవులు చూపరులను కవ్విస్తున్నాయి. చెవులకు నీలం రంగు రాళ్లతో ఉన్న జూకాలు ఆమె మొహాన్ని మరింత కాంతవంతం చేస్తున్నాయి. మెళ్ళో వేసుకున్న నీలం రంగు పూసల గొలుసు కట్టుకున్న గుడ్డల రంగులో కలిసిపోయి ఆమె అందానికి సహజత్వాన్ని అద్దుతున్నాయి. ఐస్ క్రీం తిందాం? అలాగే అన్నట్లుగా చిన్నగా తల ఊపింది. ఆ చల్లటి పదార్థం గొంతులోకి పోయిందంటే కాస్తో కూస్తో మిగిలివున్న ఆ కోపం కూడా పూర్తిగా కరిగిపోయి మామూలు మనిషివవుతావ్ అన్నాడు జయంత్. తరువాత 5 నిమిషాలకి ఐస్ క్రీంలు వచ్చాయి. నేను చెబుతున్నాను కదా, వారం రోజుల్లో నా ఈ సమస్యకు తెరదించకపోతే నేనే ఏదో ఒకటి చేసేస్తాను. తరువాత ఏమనుకుని ఏమీ లాభం లేదు. ఏం చేసినా చేతికి అంటకుండా ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. నీ సలహాలు వినటానికి, చదువుకోవటానికి బాగుంటాయి అన్నది విసుగ్గా. జయంత్ నవ్వేశాడు. పావుగంటలో బయటపడ్డారు 2 రూపాయలు.
తిరిగి హీరో హోడాను విమల్ షోరూం ముందు ఆపాడు జయంత్. ఇక్కడకు దేనికి? నెక్లెస్ రోడ్డుకు పోనీ. ముందు విమల్ చీరతో సరిపెట్టుకో తల్లి. తరువాత నెక్లెస్ సంగతి ఆలోచిద్దా. నేనేం చీర కొనమనటం లేదు. నేనే కొంటున్నాను. నాకొద్దు ఇప్పుడు. నాక్కావాలి ఇప్పుడు. చీర కూడా నీ ఇష్టమేనా? నా అవంతికి సంబంధించిన ఏ విషయమైనా నా ఇష్టపకర ఆరమే జరగాలి. ఆ త్రాష్టుడి అంతు చూడటం నీ ఇష్టకాదా? ఆ పిచ్చివాడు ఏదో వాగాడని మనస్సంతా పాడు చేసుకుని ఎందుకు ఇబ్బంది పడతావ్? వాడి మాటలు మరిచిపోయి జయంత్ మాటలు విను. జయంత్ తలవంచుకుని చీరల రంగులు, అంచులు చూస్తున్నాడు. ఆకాశం రంగులో ఉన్న చీర మీద నక్షత్రాల్లా తెల్లని చుక్కలు, ఆ పైన సన్నని జరీ అంచు గీతలు చాలా బాగున్నదనిపించింది అతడికి. చూడు. ఇది నీకు నచ్చిందా? మీరే అన్నారుగదా. అన్నీ మీ ఇష్టమేనని. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే. చిన్నగా గొంతు తగ్గించి అడిగాడు. కోపమా? ఓహో! అన్నది చిన్నగా నవ్వి. ట్యాంక్ బండ్ మీద నుంచి నెక్లెస్ రోడ్ మూలకు వచ్చి తమ మామూలు స్థలంలో కూర్చునేటప్పటికి సరిగ్గా 7 గంటలయింది. చీర సెలక్షన్కో ఇంతసేపు పట్టిందా? మరి ప్రేయసికి చీర కొనటం అంటే మజాకానా? అన్నది నవ్వుతూ. ₹1 క్రీనీడలో ఆ సిమెంటు బెంచీమీద ఒకళ్ళ భుజాలమీద ఒకళ్ళు చేతులు వేసుకు కూర్చున్నారు. దూరంగా ట్యాంక్ బండ్ మీద వెలుగుతున్న దీపాలు క్రింద నీళ్లలోకి లోతుగా జారిపోతున్నట్లున్నాయి. నడుస్తున్న వాహనాల దీపాలు కదులుతూ ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. బుద్ధుడి చుట్టూ పెట్టిన కాంతివంతమైన దీపాల వెలుగు ఆ విగ్రహం మీద మంచు కురుస్తున్నట్లుగా ఉన్నది. అవంతి చేతిగాజుల్ని వేళ్లతో సర్దుతూ, అవును, ఇంత బంగారు రంగు చేతికి బంగారు గాజులు లేకపోవటం ఏమిటి? మెడలో ఈ పూసల గొలుసు స్థానంలో ఒంటిపేటదైనా బంగారు గొలుసుంటే ఎంత బాగుంటుంది అన్నాడు ఆమె కళ్లల్లోకి చూస్తూ. అవంతి మాట్లాడలేదు. మౌనంలాగానే ఆమె ముఖాన్ని ఓ మాయతెర క్రమివేసింది. గతంలోకి వెళ్లేటందుకు ఆలోచనల తలుపులు తెరుస్తున్న శబ్దాల్లా నిట్టూర్పులు. చిన్నగా ముఖం ఎర్రబడసాగింది. వెచ్చని శ్వాస గుండెల్లో నుంచి బయటకు ఎగతన్నుకొస్తోంది. నా మెళ్ళో గొలుసు, నా చేతిగాజులు గుర్తుకు వస్తే చాలు నన్నో భైకర నిజం ఒళ్లతా భగ్గున మండేలా చేస్తోంది. చంపేయాలన్నంత ఆవేశమొస్తోంది. భయమేస్తోంది. దుఃఖం వస్తోంది. ఆ మొహాన్ని 2 చేతులతో కప్పుకున్నది. ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడు. వద్దు. నేనెప్పుడూ వాటిని గురించి ఆలోచించేలా చేయవద్దు. అసలు వాటిని నాకు గుర్తు చేయవద్దు ఆవేశంగా, కర్కశంగా అన్నది. ఓకే. ఓకే. ఫర్గెట్ ఇట్ అన్నాడు పట్టుకున్న ఆమె భుజాన్ని ఊపుతూ. ఆమెను ఆమె కంట్రోలు చేసుకుంటున్నట్లుగా తలవంచుకుని కళ్ళు మూసుకున్నది. 2 కొబ్బరి బోడాలు తెస్తాను. త్రాగుతూ కూర్చుందాం అన్నాడు మాట మారుస్తున్నట్లుగా జయంత్. వద్దు. అతడి చేతిని గట్టిగా పట్టుకున్నది. నన్ను వదిలిపెట్టి వెళ్లవద్దు. హో! వద్దు. ఆమె తలను అడ్డగా ఊపుతున్నది. నా పుట్టినరోజు నాడే నా మనస్సంతా ఎందుకిలా అస్తవ్యస్తమైపోతున్నదో నాకు అర్థం కావటంలేదు. జయంత్ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఆమెను బలంగా తనకు హత్తుకున్నాడు. ఆమె గువ్వపెట్టలా ఒదిగి అతడిని కరుచుకుపోయింది. అలాగే 10 నిమిషాల దాకా కదలకుండా ఉండిపోయారు ₹2. గాడి తప్పిన వాతావరణాన్ని తిరిగి సరైన దారిలో పెడుతున్నట్లుగా మా కొత్త ప్రొప్రైటర్ ఎంత మంచివాడో తెలుసా? అన్నాడు జయంత్. చెబితేనే గదా నాకు తెలిసేదా? అన్నది తల పైకెత్తి. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అలా ఇచ్చాడని నేను దుర్వినియోగం చేయలేననుకో. అవసరమొస్తే డబ్బు కూడా ఎంత కావాలన్నా అడ్వాన్సుగా తీసుకోమన్నాడు. కానీ నేను తీసుకోలేదు. చాలా మంచిపని చేశారు. ఇప్పుడు తీసుకుని అనవసరపు ఖర్చులు పెట్టేదానికంటే రేపు పెళ్లయిన తరువాత తీసుకుంటే ఇంటికి కావాల్సిన వస్తువులేమైనా కొనుక్కోవచ్చు. ఓ నా కాబోయే గృహిణి! నీదంత ముందు ఆలోచన. ఆమెను గట్టిగా తన వైపుకు అదుముకున్నాడు పెద్దగా నవ్వుతూ. అవంతిని వాళ్ల ఇంటి వీధి మొదట్లో దించేటప్పటికి 8:10 నిమిషాలయింది. ఇంట్లోకి వెళుతున్న ఆమెను వాకిటి దగ్గర నిలవేసిన బావా, ఎక్కడకు వెళ్ళివస్తూ నావే టక్కులాడి? బుద్ధిమంతుడు సుధాకర్ని చేసుకోమంటే నీలుగుతున్నావు. ఆ బడుద్దాయి జయంతో రోడ్లమ్మట తిరుగుతూ, హోటళ్లలో ఐస్ క్రీంలు తింటూ, గుడ్డల కొట్లలో చీరలు కొనిపించుకుంటూ, ట్యాంక్ బండ్ మీద విహారాలు చేస్తూ, నెక్లెస్ రోడ్డు మూలన చీకట్లో ప్రణయ కలాపాలు సాగిస్తూ నా కుటుంబానికే ఎంత చెడ్డ పేరు తెస్తున్నావే. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే అక్కా చెల్లెలిద్దరినీ కాళ్ళు చేతులు విరగొట్టి మూల పీయేస్తా. మరోసారి నువ్వు వాడితో కనిపించావా నీ అంతు చూస్తా అంటూ అరవటం మొదలుపెట్టాడు. తన ప్రతి అడుగు సరిగ్గా చెబుతున్న అతడి మాటలకు అవంతి నిర్విన్నురాలైంది. 17 ఉదయం 10 గంటలకు మాతా డరావు కోర్టు హాల్లో బోనులో తలవంచుకు నిలబడ్డాడు. ఆయన ముఖం అవమానంతో నల్లబడిపోయి ఉన్నది. కంటివెంట నీరు గిర్రున తిరుగుతున్నది. ఒకవైపు కొడుకు జైల్లో ఉండటం, మరోవైపు తనే ముద్దా ఇలా బోనులో నిలబడటం. జడ్జిగారు మాతా డరావునే చూస్తున్నారు. ఇందులో మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉన్నదా? మాతా డరావు 2 చేతులు జోడించి అన్నాడు. నన్ను ఏం చెప్పుకోమంటారు? నాకు తెలియకుండానే ఈ ఘోరం జరిగిపోయింది. నా చెప్పే మీ మీదకు విసరబడటం నా దురదృష్ట. నేను అలవాటుగా చెప్పులు విడిచి కాళ్లు పైన పెట్టుకు కూర్చున్నాను. ఎప్పుడు పోయిందో, ఎలా పోయిందో,
దాన్ని ఎవరు తీశారో ఎదురుగా దీనంగా నిల్చుని ఉన్న నా ఒక్కగానొక్క కొడుకును చూస్తూ మనసంతా అస్తవ్యస్తమవ్వగా గమనించలేదు. ఒక్కటి మాత్రం నిజం. దైవప్రమాణంగా నేను చెప్పేదేమిటంటే నేను దాన్ని విసరలేదు. ఎవరు ఎలా చేసినా అది నా చెప్పు అవడంతో నేను మీ ముందు తలవంచి నిలబడి క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను మన్నించగలరు. ఆయన 2 చేతులతోనూ మొహాన్ని కప్పుకున్నాడు. జడ్జిగారు ఆలోచిస్తున్నట్లుగా 2 క్షణాలు మౌనంగా ఉండిపోయారు. కళ్లకున్న జోడు తీసి తెల్లని రుమాలతో తుడిచి మరల పెట్టుకున్నారు. పక్కగా పెట్టివున్న కలాన్ని చేతిలోకి తీసుకుంటూ ఎదురుగా ఉన్న కేసు కాగితాల మీద ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తీర్పును చకచకా రాసుకుంటూ వెళ్లిపోయారు. లంతా నిశ్శబ్దగా ఉన్నది. మార్తా డరావు కొయ్యబో మలా బోనులో నిలబడి ఉన్నాడు. భుజంగం ఆదుర్దాగా తీర్పు ఏమిస్తారా అన్నట్లుగా జడ్జిగారి వంకే చూస్తున్నాడు. గౌరవం ఇవ్వవలసిన ఓ న్యాయమూర్తి మీదకు చాలా అవమానకరంగా చెప్పు విసరబడిన దుర్ఘటనలో పూర్వాపరాలన్నీ క్షుణ్ణగా పరిశీలించటం జరిగింది. మార్తా డరావు గారు జంటనగరాలలో పేరున్న కాంట్రాక్టరు. మంచి వ్యక్తిగా నలుగురి మన్ననలను పొందుతున్న వ్యక్తి. కాని అలాంటి వ్యక్తి పాదరక్షే ఓ న్యాయాధికారి మీదకు విసరబడటం ఎంతో విచారించదగిన విషయం. ఆ చెప్పును ఎవరు విసిరారు అనే విషయాన్ని నిర్నిబద్ధంగా ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. ప్రేక్షకుల గ్యాలరీ నుండే అది వచ్చిన మాట వాస్తవం. అయితే న్యాయస్థానంలో చెప్పులు విడిచి నిర్లక్ష్యంగా కూర్చుని అభిశంసింపదగిన కార్యానికి కారణభూతులైన ఆ పెద్ద మనిషి క్షమాపణలు చెప్పుకున్నా ఎంతో గౌరవింపదగిన ప్రదేశంలో జరిగిన అతిహేయమైన చర్య వలన ఆయన నిర్దోషిత్వాన్ని పూర్తిగా అంగీకరించలేకపోతున్నది న్యాయస్థానం. ఒక్క క్షణం అందరిలోనూ ఉత్కంఠను, ఆదుర్దాను కలిగించేలా ఆయన మౌనంగా ఉండిపోయారు. చిన్న సూదిపడ్డ శబ్ద వినబడేటంత నిశ్శబ్దం ఆవరించింది ఆ కోర్టు హాలంతా. ఆయన వయసును, సంఘంలో ఆయన పరపతిని దృష్టిలో ఉంచుకుని ఆయనను రత్న హత్య కేసు విచారణ ముగిసేటంతవరకు ఈ కోర్టుకు హాజరవ్వకుండా బహిష్కరిస్తున్నాను అంటూ తన నిర్ణయాన్ని చదివారు. కొద్ది క్షణాల నిశ్శబ్ద తరువాత అందరి నడుమా గుసగుసలు. మార్తా డరావు బోనులో నుండే న్యాయమూర్తికి నమస్కారం పెట్టి పాలిపోయిన ముఖంతో క్రిందకు దిగివచ్చాడు. రత్న హత్య కేసును రేపు సోమవారం వరకు వాయిదా వేస్తున్నాను జడ్జిగారు ఆ తరువాత కేసు కాగితాలు తీసుకుంటూ అన్నారు. కమలండి, మీరు పంపిన 10,000కు 2.5 తులాల బంగారమైనా రాదు, 3.5 లేందే గొలుసు, ఆంజనేయస్వామి బిళ్ళా ఎలా వస్తాయి అని అరుస్తున్నది ఫోనులో అన్నది రాజేశ్వరి మంచం మీద పడుకున్న భర్తతో. ఆ 10,000 డీడీ వెనక్కు పంపించి వేయమను. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కొంటే 6.5 సంవత్సరాల తరువాత 20,000 అవుతుంది. అప్పుడు పంపిస్తానని చెప్పు. నా దగ్గర ఇప్పుడు 10,000కు మించి పైసా లేదు. ఏం, మొగుడు బాగానే సంపాదిస్తున్నాడు గదా, ఆ మాత్రం పైన వేసి కొనుక్కోలేదా? వెధవ కబుర్లు నసుగుతున్నాడు చక్రధరం. చూడు కమలా, ఈ సంవత్సరం వానలు లేక పోలం మీద పైసా రాలేదు. ప్రస్తుతానికి ఆయన దగ్గర అంతకు మించి లేదు. తరువాత ఏదో ఒకటి చూసి పంపిస్తారులే అన్నది కూతురిని అనునయిస్తున్నట్లుగా రాజేశ్వరి. చక్రధరంకు చెర్రున కోపమొచ్చింది. మంచం మీదే లేచి కూర్చున్నాడు. మనవడికి పెట్టటానికే అంత ఇదైపోతారేం అన్నది గమీమంటూ కమల అటు పక్కనుంచి. అది కాదమ్మా, పెద్దవాడి కొడుక్కు ఇంతవరకు చిన్నమెత్తు బంగారం పెట్టలేదు, సంవత్సరం దాటుతున్నా. సరే, చిన్నవాడి కొడుక్కు ఇంకా బారసాలే కాలేదు గదా, 3ో నెల్లో చేస్తారో 5ో నెల్లో చేస్తారో అట్లాగే చెబుతారు కబుర్లు. రేపు ఆస్థత్తా దొబ్బ పెట్టేది వాళ్లకా నాకా? నా దగ్గరకు వచ్చేటప్పటికే వస్తాయి. పంటలు పోవటాలు, వానలు కురవకపోవటాలు. సడేలే, ఇప్పుడు నా మూడంతా పాడైందిగాని రేపు రాత్రికి ఫోను చేయండి మాట్లాడతాను. ఫోను పెట్టేసింది కమల. అదిగాదండి, దానికి ఎంత పెట్టినా తృప్తి లేదేమిటండి? నీ పెంపకం మరి. మధ్యలో నేనే దొరికేది మీకు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఒక్కగానొక్క కూతురు. వెధవది ఇంకో 5,000 పంపిస్తే ఏమ్మోయింది మీకు మాత్రం? మనల్నిగాక ఇంకెవర్ని అడుగుతుందండి పాపమది. మనస్సు కష్టపెట్టుకున్నట్లు ఉన్నది. రాత్రికి భోజనం చేస్తుదో లేదో. పిచ్చిపిల్ల, చక్రధరం విసురుగా దుప్పటి బిగించేశాడు. రాజేశ్వరి వంటిల్లు సర్ది తలుపులన్నీ చూసి వచ్చి మంచమెక్కింది. అప్పుడు సరిగ్గా 9 గంటలయింది. ఫోను మ్రోగింది. చూడండి అన్నది రాజేశ్వరి. నువ్వు చూడరాదు అన్నాడు దుప్పటి తీయకుండానే చక్రధరం. కూతురు మీద కోపం తగ్గలేదు ఆయనకు. నేను లేవను. మీకిష్టమైతే చూడండి, లేకపోతే మానేయండి. ఔరంగాబాద్ నుంచో అహ్మదాబాద్ నుంచో అయితే కొడుకులిద్దరూ తిట్టిపోస్తారు. ఫోను పెట్టించిన ముసలాయనకు ఓపిక లేదు మాట్లాడటానికి అని అంటూ అటు తిరిగి పడుకున్నది. ఏం చేస్తా, కర్మ అంటూ లేచి ఫోనెత్తి హలో అన్నాడు. చక్రధరన్నారా? అవునండి, 3 వీల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. 30 సంవత్సరాలైందండి మా సంస్థ ప్రారంభించి. జంటనగరాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం 10 మంది ఆదర్శ దంపతులనెన్నుకొని వాళ్లకు సన్మానం చేద్దామనుకుంటున్నాము. అందులో మీరొకరు. రేపు హోటల్ ఆసమాలో సాయంత్రం 6 గంటలకు ఫంక్షను. మీరు, మీ శ్రీమతిగారు తప్పకుండా రావాలి. అలాగా అండి?
ముందుగా కంగ్రాచ్యులేషన్స్ స్వీకరించండి. ఆపైన సరిగ్గా 6 గంటలకు హోటల్ దగ్గరకు వచ్చేయండి. ఎక్కడండి అది? పంజగుట్టాలో ఉన్నదండి. అమ్మో! మా ఇంటికి చాలా దూరం కదండి అది. ఆ? మా సేవా సంస్థ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు ఆ మాత్రం శ్రమపడకపోతే ఎలాగండి? అటువైపు నుంచి చిరునవ్వు. అలాగే. అలాగేనండి. మళ్ళీ రిమైండ్ చేయమంటారా? అబ్బెబ్బే! అక్కర్లేదండి. చెప్పారు గదా! తప్పకుండా. మీ మిసెస్ను కూడా తీసుకురావాలి. వారికి నా నమస్కారాలు చెప్పండి. మరో చిన్న విషయం. మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. రాకుండా ఉండేరు. అవతల ఫోను పెట్టేసిన శబ్దమవ్వటంతో అప్పటిదాకా బిగపట్టుకున్న ఆనందాన్ని చక్రధరం ఇక ఆపుకోలేకపోయాడు. మంచమెక్కుతూనే భార్యను ఒక ఊపు ఊపేశాడు. మనకు సన్మానమేవ్ అంటూ. సన్మానమా? మనమేం చేశామని? అన్నది ధీరంగా తీస్తూ ముఖం చిట్లించి. మనల్ని ఆదర్శ దంపతులుగా ఎన్నుకున్నారట. ఎవరటా ఎన్నుకున్నది? 3వీలో 4వీలో ఏదో చెప్పారు. మన సంగతి ఎలా తెలిసిందట వాళ్లకు? చక్రధరం మాట్లాడలేదు. ఆ ప్రశ్న వేసిన భార్య వంకే బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. మన అడ్రసు, మన వివరాలు వాళ్లకు ఎలా తెలిసాయట? మరల రెట్టించింది. చక్రధరం మాట్లాడలేదు. ఈ ఫోను ఈ మధ్యనే కదా మనకు వచ్చింది. ఈ నంబర్లోనే మనమున్నామని వాళ్లకు ఎవరు చెప్పారట? చక్రధరంకు సమాధానం దొరకటం లేదు. మన పక్కింటి వాళ్లను గాని, మన ఎదురింటి వాళ్లను గాని వాళ్ళు ఎవరైనా కనుక్కున్నారా? అలా కనుక్కుంటే వాళ్లలో ఎవరో ఒకరు మీ గురించి ఎవరో అడుగుతున్నారు పిన్నిగారు అని నాకు చెప్పరా? చక్రధరం ఆనందం ఆమె ప్రశ్నల మంటల్లో ఆవిరైపోతున్నది. ఎవరైనా చాక్లెట్ చూపిస్తే నడి రోడ్డని కూడా చూడకుండా చొక్కా విప్పేసి ఇచ్చి ఇంటికొచ్చే మనుషులు మీరు. మీ మెతకతనం చూసి ఇట్లాగే ఎవరో మీరు చదువు చెప్పిన పిల్లలు కొంటే పనులు చేస్తూ చొంగ కారుస్తూ సంతోషించండి. చక్రధరం బేలగా చూస్తూ, నేను ఇవన్నీ ఆలోచించలేదా? అన్నాడు. ఆ హోటల్ వాళ్లకు ఫోను చేసి అడగండి అటువంటి ఫంక్షన్ రేపేమైనా ఉన్నదా అని. మనం రేపు తయారై 6 గంటలకల్లా ఆదర్శ దంపతులమంటూ పట్టు చీర కట్టుకుని నేను పెళ్లినాటి కోటేసుకుని మీరు ఆటోలో వెళితే అక్కడ అలాంటిదేమీ లేకపోయిందా? డబ్బుకు డబ్బు దండగా. ఆపైన అవమానం. చక్రధరం ఉత్సాహమంతా జారిపోగా నీరసంగా లేచి టెలిఫోన్ డైరెక్టరీ తీసు ఆసమాన్ హోటల్ నంబరు కోసం కుస్తీ పట్టి నంబరు దొరకగానే ఆదుర్దాగా ఫోన్ డయల్ చేశాడు. హోటల్ ఆసమాన్. అమ్మా నమస్కారం. రేపు సాయంత్రం మీ హోటల్లో 3వీల్స్ వారి ఫంక్షన్ ఏమైనా ఉన్నదా? జస్ట్ ఏ సెకండ్ అంటూనే కొద్దిసేపాగి, హలో, అలాంటిదేం లేదండి అన్నది. ఉన్నదని వాళ్లు ఫోను చేసి చెప్పారే, ఆదర్శ దంపతుల్ని సన్మానిస్తామని, మమ్మల్ని 6 అక్కడకు రమ్మనమని నసుగుతున్నట్లుగా అన్నాడు. తెలియదండి. మా హోటల్లో అయితే మాత్రం అలాంటి ఫంక్షన్ ఏమీ లేదు. ఒకవేళ రేపిచ్చి మీ కాన్ఫరెన్స్ హాలు బుక్ చేసుకుంటారేమో అన్నాడు ఇంకా ఆశ చావనట్లుగా. లేదండి. రేపటికి వేరే ఫంక్షన్కి బుక్కయిపోయింది మా హాలు. ఏమిటమ్మా అది? కోళ్ల పెంపకం గుడ్ల అధిక దిగుబడి అనే విషయం మీద చర్చ ఉన్నదండి. దేశ విదేశాల ప్రతినిధులు వస్తున్నారు. ఫోను పెట్టేసింది హోటల్ రిసెప్షనిస్టు. 2 చేతులు నెత్తిన పెట్టుకుని మంచం మీద చాలాసేపు కూర్చుండిపోయాడు చక్రధరం. అతడి అవతారం చూస్తూనే అర్థమైనట్లుగా అటు తిరిగి పడుకున్నది రాజేశ్వరి. ఈరోజు ఎలాగైనా సరే రవిని కలిసి మాట్లాడ్డాలి అనుకున్నాడు జయంత్. అసలు అతడు తనను చూడగానే ఎలా స్పందిస్తాడోనని భయంగా ఉన్నది. అనుమానిస్తున్నట్లుగానే తన వలననే అతడు జైలు పాలయ్యాడని అతడు అనుకుంటున్నాడా? అతడి మాటల్లో తన మీద అతడికి కోపమున్నట్లుగా అనిపించలేదు. అది జైలుకు వెళ్లక ముందు కాబట్టి అలా ఉన్నాడేమో? మారిన పరిస్థితులలో అతడు మారి ఉండవచ్చు. తన ఉద్దేశ్యంలో రవి కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారనేది స్పష్ట. కాకపోతే మాతా డరావును కూడా కోర్టు ముందు నిలబడే స్థితికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆపైన వినయమూర్తిగారు చెప్పిన దాని ప్రకారం కూడా తననెలా ఓ అగంతకుడు ఫోను చేసి ఫోన్ల మీద ఆట గురించి చెప్పాడో ఆయనకు అలాగే చెప్పాడు. దానిమీదే పోలీసులు రవిని అరెస్టు చేసింది. రవి ఏమాత్రం క్లూ ఇచ్చినా తను వాళ్లను వెంటాడి నిజానిజాలు తెలుసుకోగలుగుతాడు. అసలు హంతకుడిని పట్టుకోగలుగుతాడు. జైలు సూపరింటెండెంట్ను కలిసి తను రవిని కలవాలనే విషయాన్ని చెప్పి అనుమతి కోరాడు. ఆయన జయంతు, మీ పేరు అని అడిగాడు. చెప్పాడు. వృత్తి రిపోర్టర్ని, ఎదురీతకు పనిచేస్తున్నాను. అఫ్కోర్స్ మిమ్మల్ని కలవటం ఇదే ప్రథమం. ఓ అవును. మీ పేరు విన్నాను. కూర్చోండి. రవిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా అన్నాడు నవ్వుతూ. అదేం కాదు. రత్నహత్యకు సంబంధించిన వివరాలు మాట్లాడితే హంతకుడి ఆచూకేమైనా దొరకుతుందేమోనని ఆశ. అంటే రవి ఈ హత్య చేయలేదనా? నా ఉద్దేశ్యంలో మీరన్నదే నిజం. ఆయన ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లుగా జయంత్నే చూస్తూ కూర్చుని, అవును, ఈ రోజు విజిటర్స్ డే కాదుగదా అన్నాడు. అర్జెంటుగా కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. అలాగా. అయితే ఓ పని చేయండి. మీరు విజిటర్స్ రూంలో కూర్చోండి. నేను అతడికి కబురు చేస్తాను. అతడు అంగీకరిస్తే మిమ్మల్ని పిలుస్తాను. థాంక్యూ. బయటకు వచ్చి విశాలమైన ఆ హాల్లో ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు.
అక్కడ ఇంకో నలుగురు ఆయన గదివంకే చూస్తూ కూర్చొని ఉన్నారు. బహుశా వాళ్ళు కూడా తనలాగానే ఖైదీలను చూడటానికి వచ్చిన వాళ్లై ఉంటారు. తను ఒకసారి రవి మిత్రులనందరినీ సమావేశపరిచి అతడిని గురించి చర్చిస్తే ఏదైనా సమాచారం దొరుకుతుందేమోననిపించగా కాసేపు ఆ విషయం మీద మనసును కేంద్రీకరించాడు జయంత్. అలా అతడు ఆలోచనలలో మునిగి ఉండగానే హలో అన్న మృదువైన కంఠానికి ఉలిక్కిపడ్డట్లుగా అటువైపుకు తిరిగాడు. హలో అనూరాధను చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. ఏమిటి ఇలా వచ్చారు అన్నది. రవిని చూద్దామని. ఇప్పటికే మెడవరకు ఊబిలో దిగబడిపోయాడు. ఇంకేం చేద్దామని అన్నది కాస్త ఎగతాళిగానూ ఆపైన కరుకుగాను. ఇబ్బందిగా చూశాడు ఆమె వంక. మీరు నా గురించి అలాగే అనుకుంటున్నారా అన్నాడు బాధగా. జరిగింది అదే అయినప్పుడు మనుషుల నమ్మకాల్లో తేడాలెందుకొస్తాయి? నాన్సెన్స్. నేను పేపర్లో రాసిన దాని వలన అతడు అరెస్టు కాలేదు. మరి రవిని ఎందుకు అరెస్టు చేశారో పోలీసుల్ని అడగండి చెబుతారు అన్నాడు విసురుగా. చూడు మిస్టర్ జయంత్, ఈ కేసు ఎలా ముందుకు సాగుతున్నదో నేను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. అసలు హంతకుడిని పట్టుకోవటం చేతగాని పోలీసులు కుట్రపన్ని ఇతడిని ఇరికించి చేతులు కడుక్కుంటున్నారు. నేను రవితో ఇప్పుడు అదే చెప్పి వస్తున్నాను. దానికి మీ సమెధరు కూడా కారణం అని చెప్పాను. నా సంగతి తెలియదేమో, అసలు హంతకుడు దొరికేంతవరకు నేను నిద్రపోను. పోలీసుల్ని నిద్రపోనీయను. ఒక ఆట ఆడించి తీరతాను. నేను అదే కోరుకుంటున్నాను. థాంక్స్. విసురుగా బయటకు వెళ్ళిపోయింది అనూరాధ. వెళుతున్న ఆమెనే వింతగా చూస్తూ ఉండిపోయాడు జయంత్. అనూరాధ రవికి అంత ఆత్మీయురాలా? మొట్టమొదటిసారిగా అతడిని ఆ కలవరపరిచింది. మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు సార్, జవాను వచ్చి చెప్పాడు. లేచి జైలు సూపరింటెండెంట్ గదిలోకి వెళ్లాడు జయంత్. సారీ జయంత్, రవి మిమ్మల్ని చూడటానికి ఇష్టపడటం లేదు. ప్రశ్న చాలా ఏం మాట్లాడలేకపోయాడు జయంత్. థాంక్యూ నసుగుతున్నట్లుగా అని మర్యాద సూచకంగా ఒక్కసారి ఆయనతో చెయ్యి కలిపి బయటకు వచ్చేశాడు. హీరో హోడా ఎక్కి అతి వేగంగా ఎదురీత ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మనస్సంతా కలుషితమైపోయింది. తను ఎక్కడ తప్పటడుగులు వేశాడో అర్థం కావటంలేదు. రాత్రి 8 గంటలప్పుడు కృష్ణ వచ్చి జయంత్ ఇంటి తలుపు కొట్టాడు. జయంత్ తలుపు తీసి అతడిని లోపలకు ఆహ్వానించాడు. అతడు జయంత్ ఎదురుగా కూర్చుంటూ, రవి మిమ్మల్ని ఒకసారి వచ్చి తనను కలవమన్నాడు. మీరు తప్ప అతడిని రక్షించగలిగేవారు ఇంకెవరూ లేరని అతడి నమ్మకం అన్నాడు. రవి, జయంత్ వింతగా అతడినే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు చెప్పాడు నీకు? నిన్న నేను కలిశాను. అప్పుడు చెప్పాడు. నాకా విషయం తెలియదు. అయినా నేను ఇవాళ వెళితే నన్ను కలవటం ఇష్టలేదని ఎందుకు తిప్పి పంపివేశాడు మరి? అలా అని ఎవరు చెప్పారు? ఆశ్చర్యపోవటం కృష్ణ వంతయింది. జైలు సూపరింటెండెంట్ కృష్ణ మాట్లాడలేకపోయాడు. అతడికి తెలియకుండానే ఏదో జరుగుతోంది. క్షణాల్లో మనస్సు మార్చుకునేటంత బలహీనుడు కాదు రవి, గొణుగుతున్నట్లుగా అన్నాడు. 18 రాత్రి 12 గంటలయింది. సిటీలో మెయిన్ రోడ్డుకు దూరంగా తనింట్లో పడుకున్న జయంత్కు ఎంతో నిశ్శబ్దగా ఉన్నట్లనిపించింది. ఎప్పుడో 5 నిమిషాలకు 10 నిమిషాలకు దూరంగా హారన్ మ్రోత ఎప్పుడైనా స్కూటరు ఇంటి ముందుగా వెళ్లిన శబ్ద పూర్తిగా అతడి మనస్సంతా పాడైపోయింది. తను రవిని చూద్దామని వెళితే అనుమతి నిరాకరింపబడింది. అదే అనూరాధ చాలా స్వేచ్ఛగా రవిని కలవగలుగుతోంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం తనని కలవాలని, తన సాయం కావాలని కృష్ణ ద్వారా రవి కబురు చేయటం. ఆలోచిస్తే ఒకటి తోస్తోంది. మాతా డరావు తనంటే ద్వేషిస్తున్నాడు. ఆయనగాని జైలు అధికారులకు తను వస్తే అనుమతి నిరాకరించమని చెప్పలేదుగదా? ఏమో, అయినా అయి ఉండవచ్చు. ఏదో ఆలోచన వచ్చినవాడిలా లేచి రవితో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన టేపును తీసి రికార్డర్లో పెట్టి అతడి ప్రతి మాటను జాగ్రత్తగా మననం చేసుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకుని పడుకుని వినసాగాడు. ఒకసారి విన్నాడు. 2 సార్లు విన్నాడు. 3 సార్లు విన్నాడు. అతడి 5 మిత్రులను కలవాలి. గుంటూరు నెల్లూరులలో ఉన్న సుధా, శరత్లతో కూడా మాట్లాడాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా రవి చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగుసుకుపోవచ్చు. రాత్రి 2 గంటలప్పుడు టేపు రికార్డర్ను ఆపి నిద్రపోయే ప్రయత్నంలో దుప్పటి బిగించేశాడు. ఉదయాన లేస్తూ కృష్ణకు ఫోను చేశాడు. మాతా డరావు గురించి మీ ఉద్దేశ్యమేమిటి? ఆయన్ను కూడా అనుమానిస్తున్నారా? జయంత్ నవ్వాడు. అని కాదు. ఆయన మనస్తత్వం ఎలాంటిది అని. నాకు తెలిసినంతవరకు మంచివాడే. ఆయన కొడుకు రత్నను వివాహం చేసుకునేటందుకు మనస్ఫూర్తిగా అంగీకరించాడా అని కృష్ణ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నట్లుగా ఒక్క క్షణం ఆగాడు. రవి ఎప్పుడూ అలాంటి అనుమానం వ్యక్త చేయలేదు. అలాంటిదుంటే నాకు చెప్పకుండా ఉండడు. మీరు చెప్పినట్లుగా రవి నన్ను కలవాలనుకున్నది నిజమే అయితే అతడిని నేను చూడకుండా మరెవరో అడ్డుపడుతున్నారు కూడా. అలా మాతా డరావే చేస్తున్నాడని ఎందుకనుకోకూడదు? చాలా సూటిగా అడిగాడు కృష్ణను జయంత్. కృష్ణ నుండి ఎలాంటి సమాధానమూ రాలేదు. చాలాసేపు నిశ్శబ్దగా ఉండిపోయాడు. నా అనుమానం రత్నను రవి వివాహం చేసుకోవటం మాతా డరావుకు ఇష్టలేదు. ఒక్కగానొక్క కొడుకు. అతడి మనసుకు కష్టకలకుండా అంగీకరించినట్లే అంగీకరించి కథను అటునుంచి నరుక్కు వచ్చాడా అని.
అలా అని పేపర్లో రాయబోతున్నారా? భయంగా అన్నాడు కృష్ణ. రవి తట్టుకోలేడు ఆ మాటల్ని. నేనెప్పుడూ ఊహించి ఏదీ పేపర్లో ఎక్కించను. రుజువులు దొరికితేనే రాస్తాను. హత్య కారణాల అన్వేషణలో ఇదొక మార్గ. అంతే. కృష్ణ నిట్టూర్పు విడిచాడు. కృష్ణగారు, నాకు ఓ సాయం చేయగలరా? రవి మాటల ప్రకారం మీ 3 జంటలే మంచి ఆత్మీయులు. కనుక రవిగాక మిగతా మీ 5గురితో నేను మాట్లాడ్డే అవకాశం కల్పించగలరా? తప్పకుండా. అయితే సుధా గుంటూరులో, శరత్ నెల్లూరులోనూ ఉన్నారు. రత్న హత్య తరువాత వచ్చి రవిని పరామర్శించి వెళ్ళిపోయారు. ఫరవాలేదు. ఇక్కడ ఉన్న వాళ్లతోటే ముందు మాట్లాడతాను. అవసరమొస్తే వాళ్ళిద్దరికోసం నేనే వాళ్ల ఊళ్లకు వెళ్ళి వస్తాను. 180 ఎందుకు ఫోను చేస్తే వాళ్లే గుడ్. ఇంకొకటి గూడా. రవిని మీరు కలిసి వాళ్ల ఆస్తి వ్యవహారాలలో ఎవరితోనైనా శత్రుత్వమున్నదేమో కనుక్కోవాలి. ఆపైన వాళ్ల బంధువులలో ఇతడి ఆస్తిని చూసి అల్లుడిగా చేసుకోవాలనే కోరిక ఎవరికైనా ఉండి ఉంటే ఆ వివరాలు కూడా కనుక్కోవాలి. మీరు రవిని కలిసే ఏర్పాటు నేను చేస్తాను. మీరే స్వయంగా మాట్లాడవచ్చు. జయంత్ చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు కాదు. రవిని నేను కలవటం ఎవరికి ఇబ్బందో తెలుసుకున్న తరువాత నేను అతడిని కలుస్తాను. సృజన బెత్తరపోయి చూస్తోంది భర్త జయచంద్ర వంక, అతడి ఎదురుగా కూర్చున్న కృష్ణమూర్తి వంక. ఆ రోజు ఆదివారం. డిపార్ట్మెంటల్ స్టోర్సు మూసివేయటంతో సాయంత్రం 6 గంటలవుతుండగానే జయచంద్ర ముందు హాల్లో టీపాయ్ మీద డ్రింక్స్ పెట్టుకుని కూర్చున్నాడు. ఫోను చేసి కృష్ణమూర్తిని పిలిచాడు సరదాగా గడుపుదాం రమ్మనమంటూ. 2 రౌండ్స్ పూర్తయ్యేటప్పటికి ఇద్దరికీ నిషా ఎక్కింది. వాళ్లు ఎప్పుడూ ఎక్కువగా త్రాగరు. కాని ఈరోజు జయచంద్ర అంతటితో ఆపలేదు. మరోసారి గ్లాసులు నింపాడు. అరే కృష్ణమూర్తి, ఇప్పుడు నాకో పని చేయాలనిపిస్తున్నదిరా అన్నాడు పెద్దగా నవ్వుతూ. చెప్పు. ఐస్ క్యూబ్స్ తీసి గ్లాసులో వేసుకుంటూ అన్నాడు కృష్ణమూర్తి. చాలా రోజులైంది. ఇవాళ ఇంకో 2 రౌండ్స్ ఎక్కువ కొట్టేయాలిరా అన్నాడు చిప్స్ ప్లేటును ముందుకు లాక్కుంటూ. జీడిపప్పు ప్లేటును కృష్ణమూర్తి వైపుకు నెట్టాడు. ఎక్కువైపోతుందేమోరా. మనమెప్పుడూ అంత తీసుకోం గదా అంటున్న కృష్ణమూర్తి మాటలను లెక్క చేయకుండా, మూడా బాగుంది కాబట్టి మన మామూలు గీత దాటేయాల్సిందే అంటూ గ్లాసులోదంతా గడగడా త్రాగేశాడు. దాటితేనే బాగుంటుంది. అప్పుడు సరాసరి మీ ఇంటికి వెళ్ళా. 38 మళ్లీ ఖాళీ గ్లాసులలో నింపటం మొదలుపెట్టాడు జయచంద్ర. వెళ్ళి, నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావో అది చేస్తాను నేను. మీ ఇంటికొచ్చి నేనేం చేస్తున్నానోయ్ భగవాన్లు. హాయిగా చెల్లెమ్మ పెట్టే టిఫిన్లు తింటూ కబుర్లు చెబుతుంటాను. అదే నేను అంటున్నానురా. చెల్లెమ్మ అంటూ మా ఆవిడ కొంగు పట్టుకుని నువ్వెట్లా డాన్స్ చేస్తావో నేను మా చెల్లెమ్మను పట్టుకుని అలాగే డాన్సు చేస్తాను. ఓకే. ఏవిటోయ్, ఏమంటున్నావు? నేను డాన్సు చేస్తున్నానా మా చెల్లెమ్మతో? అదేరా. క్యాబరే. అదే డాన్స్ అన్నాడు చేతులు తిప్పుతూ జయచంద్ర. ఏవన్నావ్? చంపేస్తా. ఏవన్నావ్? నేనా? కృష్ణమూర్తికి కోపమొచ్చింది. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చిన సృజన వాళ్ల సంభాషణ వింటూనే తలుపుకు అతుక్కుపోయింది. జయచంద్ర ఆవేశంగా మళ్లీ గ్లాసెత్తి గడగడా త్రాగేశాడు. నేను మాత్రం తక్కువ అన్నట్లుగా కృష్ణమూర్తి కూడా గ్లాసు ఖాళీ చేశాడు. ఇద్దరి కళ్ళు బాగా ఎర్రబడినాయి. ముఖం ఉబ్బినట్లయింది. జయచంద్ర తడబడుతూనే మళ్లీ గ్లాసులు నింపాడు. ఇద్దరి గ్లాసుల్లోనూ అతడే ఐస్ క్యూబ్స్ వేశాడు. నా పెళ్ళాం నా ఇష్టరా. నా ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాను. మధ్యలో నీ బోడి కబుర్లెందుకురా? ఓహో, దానికి నేనే కబుర్లు చెప్పాలి. నువ్వు కాదు అన్నాడు జయచంద్ర చేతులుపుతూ లేచి నిలబడి. చలో, ఇప్పుడే మా చెల్లెమ్మతో నేను డాన్స్ చేయాలి. కమాన్. కృష్ణమూర్తి లేచాడు. ఏం కూసావురా వెధవా? మళ్ళీ అను. చంపేస్తానురోయ్ నిన్ను. నా సంగతి తెలియదు. నా చెల్లెల్ని, నా పెళ్ళాన్ని. ఏం వాగావురా? స్కౌండ్రల్ తులుతూ జయచంద్ర మీదకి రాసాగాడు. సృజన పరుగెత్తుకుంటూ ముందుకు వచ్చింది. త్రాగితే నోరు మూసుకు త్రాగండి. లేదా మానేయండి. ఏవిటీ వెధవగోల పెద్దగా అరవసాగింది. హాయ్ కమాన్. నువ్వు కూడా రావే నా పెళ్ళామా. నా పెళ్ళామేనా నువ్వు? కమాన్ ఐసే నువ్వు కూడా కూర్చో. 2 చుక్కలు త్రాగే. మనిద్దరం కలిసిపోయి కృష్ణమూర్తిగాడిని చంపేసా, ఇతన్నేసి చంపేసా, ఇవాడి పెళ్ళాన్నిగూడా తీసుకువచ్చి మనింట్లో పెట్టేసుకోవాలి. సృజన తూలిపోతున్న అతడిని గట్టిగా పట్టుకుని బెడ్రూ వైపు తీసుకువెళ్లబోయింది. చెల్లెమ్మా, వదులు వాడిని. వాడి రక్తాన్ని పిండేస్తానిప్పుడు. వెధవన్నర వెధవ. ఏవంటున్నాడు? మనిద్దరినీ కలిపేసి చండాలం చేసేస్తున్నాడు. ఐ డోంట్ కేర్. చంపేస్తాను వాడిని. నన్నందుకు కాదు. నిన్ను. నువ్వు సీతవి, అనసూయవి, అరుంధతివి. నా భార్యను హరిశ్చంద్రుడి భార్య ఎవరామె? అలాంటిదాన్ని పట్టుకుని అంటున్నాడా?
కళ్ళు పీకేస్తాను వాడివి ముందుకు దూకుతున్నాడు కృష్ణమూర్తి. మీకు దండ పెడతాను కృష్ణమూర్తిగారు. మీరు వెళ్ళిపోడి. ఛట్! ఆడది. అరే ఆడది మొగుడికి తప్ప మరొకడికి దండ పెట్టకూడదురా. పెట్టిందంటే చంపేస్తాను. వాడెవడో దండ ఎందుకు పెడుతున్నావే? మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.